సాధారణంగా కృష్ణుడి యొక్క జీవితాన్ని ఒక వరుస క్రమంలో చెప్పాలంటే, చిన్నప్పుడు కృష్ణుడి యొక్క జీవితాన్ని భాగవతంగా, పెద్దయ్యాక పాండవులు, కౌరవులతో చేసిన సాన్నిధ్యాన్ని మహాభారతంగా, ఆ తరువాత ధర్మం వైపు ఆయన ఎట్లా నిలబడ్డాడనే దాన్ని ఆధారంగా చేసుకొని కురుక్షేత్రంగా ఇలా చెప్తూ ఉంటాం కదా! అయితే మహాభారతం చివరి దశలో ఉండేసరికి కురుక్షేత్రం అసలు ఎట్లా జరుగుతుంది? ఎంతమంది చనిపోతారు? కౌరవులు ఎట్లా చనిపోతారు? పాండవులు ఎట్లా గెలుస్తారు? అనే ఒక దర్శనం అనేది అంటే ముందుగా చూసిన వ్యక్తి ఒకరున్నారు. అంటే కురుక్షేత్రం జరగకుండానే కురుక్షేత్రం ఎట్లా అవుతుంది అని తెలిసిన వ్యక్తి మాత్రం ఒకే ఒక్కరున్నారు. అది పాండవుల్లో సహదేవుడు. అది ఎట్లా వచ్చింది అంటే, పాండవుల యొక్క తండ్రి అయినటువంటి పాండురాజు పాండవులందరినీ ఐదుగురిని పిలిచి, ఒరేయ్ నాయనా నేను చనిపోబోతున్నాను. నేను చనిపోయినాక నా శరీరం నుండి కొంత మాంసం మీరు తినండి అని చెప్తాడు. చెప్తే ఐదుగురిలో నలుగురు కొడుకులు, అయ్యో అది తండ్రి యొక్క శరీరంలో మాంసాన్ని తినడం ఏంటి, అది కరెక్ట్ కాదని చెప్పి తినరు. బట్ పాండవుల్లో చివరివాడైనటువంటి సహదేవుడు తండ్రి అయినటువంటి పాండురాజు శరీరంలో 3 మాంసపు ముక్కలు తింటాడు. దానివల్ల ఆయనకి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఈ మూడింటిని చూడగలిగే ఒక శక్తి వస్తుందన్నమాట. సో దానివల్ల కురుక్షేత్రం అసలు ఎట్లా జరుగుతుంది, ఎంతమంది చనిపోతారు, ఎంత సైన్యం చనిపోతుంది, ఎవరు ఎలా ఓడిపోతారు అనే క్లియర్ కట్ విజన్ అనేది సహదేవుడు ఒక్కడికే ఉంటుంది. కృష్ణుడికి కూడా ఉండదు. కృష్ణుడు ధర్మం వైపు నిల్చుంటాడు, గెలిపిస్తాడు పాండవుల దగ్గర నుండి, ఓకే అదైతే ఓకే. బట్ క్లియర్ కట్ విజన్ కురుక్షేత్రం జరగక ముందే కురుక్షేత్రం ఎలా ఉండబోతుంది అన్న విషయం తెలిసింది ఒకే ఒక్కడికి, సహదేవుడికి. సో కానీ అది ఎవరికి చెప్పడు. ఎందుకు? పాండురాజు ఒక శాపం ఇస్తాడు, తండ్రే కానీ శాపం ఇస్తాడు. ఒరే నాయనా, నీకు ఈ భూత భవిష్యత్ వర్తమానాలు చూడగలిగే శక్తి ఉందని నువ్వు ఎవరికైనా చెప్తే నువ్వు చనిపోతావు అనే ఒక శాపం వల్ల ఆయన మౌనంగా ఉండిపోతాడు. కానీ కురుక్షేత్రం ఇంతమంది మధ్యన జరుగుతుంది, ఇంతమంది చనిపోతారని అంత పెద్ద విషయాన్ని ఆయన లోపల దాచుకున్నాడు మహానుభావుడు. ఐ థింక్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఆఫ్ మహాభారత.